49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి గారు ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి వ్యాఖ్యలు మనం చాలా దగ్గర నుంచి వార్తలు కూడా వింటూ ఉన్నాం. మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మొదటి నుంచి మీరు అంటూనే ఉన్నారు, వెస్ట్ బెంగాల్కి సీఎం, యూపీకి ఆదిత్యనాథ్ గారు ఎలా అయితే ఉన్నారో సో ఆ లెవెల్లో రూల్ చేసేవాళ్ళు కావాలి అని. సో సువేందు అధికారి గారు సీఎం అవ్వడం జరిగింది. సో ఆయన అయినప్పటి నుంచి కూడా, అంటే బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన కొన్ని నిర్ణయాలు ఇప్పటి వరకు తీసుకొని, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సీఎం తీసుకునే విధంగా తీసుకుంటున్నారు. అది బోర్డర్ సెక్యూరిటీ పరంగా కావచ్చు, లోకల్ ప్రజల గురించి ఉద్దేశించి కావచ్చు అని. సో అందులో భాగంగా బీఎస్ఎఫ్ ల్యాండ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, దాని గురించి అలాట్ చేయడం దానికి. అలాగే టీఎంసీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచో చేసినటువంటి దందాలు ఏవైతే ఉన్నాయో సో దందాలన్నీ స్టాప్ చేయడం గురించి కావచ్చు, వాళ్ళకి అడ్డుకట్టు వేయడం గురించి కావచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఇమాంలకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఆయన ఆపడం జరిగిందని ఇలాగ చాలా వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి, ఈ అంశాల గురించి మీరేమంటారు? ఒక రకంగా మీరు అన్నట్టుగా మనం ఎన్నికలు అవుతున్నప్పటి నుంచి అన్నాం. ఎప్పుడైతే బీజేపీ వస్తుందని నేను ఫస్ట్ ఫేజ్ అప్పటి నుంచి అన్నాను, వీళ్ళు ఎలాంటిది ప్రణాళికలు ఉండాలి అని. ఐ థింక్ వీళ్ళు ప్రణాళికలు వేసుకున్నారు మొత్తం. సో సువేందు అధికారి గారు దాన్ని ఆచరణలో పెట్టారు. నేను అంటూ వచ్చాను, యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా ఉన్నారో ఆ లెవెల్లో ఉంటే కానీ బెంగాల్ మనకి ఒక రకంగా గ్రిప్పులు రాదు అని. సువేందు అధికారి ఇప్పటివరకు అంచనాలను అందుకుంటున్నారు. అంటే యూపీకి యోగి ఆదిత్యనాథ్ గారు ఎలాగో బెంగాల్కి సువేందు అధికారి గారు అలాగా అని ఒక వారం రోజుల్లోనే చాలా మంది ఒక నిర్ధారణకు వచ్చారు. అది చాలా తొందరగానా మరి లేకపోతే ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. బట్ ఇప్పటి వరకు అయితే హీఈస్ డూయింగ్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ. కానీ ఆయనకి ఇప్పుడు వచ్చే ఛాలెంజెస్ ఏంటి అంటే, హూ ఈజ్ హీ ఫైటింగ్? ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయనకి ఇప్పుడు ప్రత్యర్థి ఎవరు అంటే టీఎంసీ. ఎందుకంటే విపక్షంలో ఉంది కాబట్టి. మమతా బెనర్జీ గారు ఓడారు కాబట్టి మరి ఆవిడే ఉంటారా, లేకపోతే అభిషేక్ బెనర్జీనా, లేకపోతే ఎవరెవరు XYZ అనేది అది వేరు. నేను అంటుంది ఏంటి అంటే, అసలు నిజంగా ఆయన అక్కడ బెంగాల్ ఛాలెంజెస్ ఆయనని ఎవరు తెర వెనక ఎవరున్నారు అని. నేను ఎందుకు అలా అంటున్నాను అంటే, మామూలుగా నేను కొంచెం బ్రౌజింగ్ చేస్తూ వచ్చాను. చేస్తూ వస్తే నాకు ఆసక్తికరమైన విషయాలు ఏం తెలిసాయంటే, మమతా బెనర్జీ గారు ఇటీవల ఐ థింక్ సువేందు అధికారి గారు ప్రమాణ స్వీకారం రోజున తర్వాత రోజును ఆవిడ ఒక మాట అన్నారు, లెఫ్ట్, అల్ట్రా లెఫ్ట్ వీళ్ళిద్దరూ కలిపి నాతోను వస్తేనే మనం బీజేపీని ఓడించగలమని బీజేపీ వాళ్ళు అన్నారు. అల్ట్రా లెఫ్ట్ అంటే మమతా బెనర్జీ నక్సలైట్లను కూడా మళ్ళీ తీసుకొద్దాం అనుకుంటోందా అని. సో మనకి తెలిసిందే, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటి అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని వాళ్ళు తొక్కేశారు, నక్సలైట్లది. అంటే మమతా మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తోందా అని చెప్పి వాళ్ళు అడగడం, ఐ థింక్ వాళ్ళ అన్న దాంట్లో మనం కొట్టి పారేయలేం. ఎందుకంటే మనం ఆశ్చర్యపోయే విషయం ఒకటి ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా కానీ 2011 వరకు బెంగాల్లో 2010లో నక్సలైట్లు మమతా బెనర్జీని సమర్థించారు. కిషన్ జీ అనే ఒక నక్సలైట్, అతని వర్గం వచ్చి మమతా బెనర్జీని సమర్థించారు. మమతా బెనర్జీకి నక్సలైట్లలో చాలా మంచి పట్టు ఉంది. ఆ బెంగాల్లో జంగల్ మహల్ అనే ఒక ప్రాంతం ఉంది, ఒక రీజన్. అక్కడంతా వనవాసీలు వీళ్ళు ఉంటారు. మొదటి ఫేజ్ ఎన్నికలు అయ్యాయి. నేను మీతో అన్నాను, ఇక్కడ గనక బీజేపీ అత్యధిక స్థానాలు వస్తే గనక ఖచ్చితంగా ఫేజ్ 1లో మంచి ఫలితాలు వస్తాయని. అక్కడ మంచి ఫలితాలే వచ్చాయి బీజేపీకి. అయితే 2011 ఎన్నికల్లో మమతా బెనర్జీ మొదటిసారి గెలిచినప్పుడు అక్కడ ఆవిడ గెలుపుకి ప్రధాన కారణం జంగుల్ మహలే. అక్కడ ఆవిడకు బాగా సీట్లు వచ్చాయి. ఆవిడ కంచుకోటగా మారిన ప్రాంతాలు అదొకటి. అక్కడ ఆవిడకి అన్ని సీట్లు రావడానికి నక్సలైట్లు హెల్ప్ చేశారు. కమ్యూనిస్టులని ఓడించడానికి నక్సలైట్లు మమతా బెనర్జీతో కలిశారు బెంగాల్లో. అండ్ నేను మీకు గతంలో కూడా చెప్పాను, మమతా బెనర్జీకి గెలవాలి అని చెప్పి యుఎస్ కూడా అనుకుందాను. వికీలీక్స్లో వచ్చింది, వాళ్ళకి ఇక్కడ అధికారం మారితేనే మనకి అనుకూలంగా ఉన్న వాళ్ళు వస్తేనే జరుగుతుందని. అండ్ దాని తర్వాత అప్పటి వరకు డెమోగ్రఫీ గురించి మాట్లాడుతూ వచ్చిన మమతా బెనర్జీ దాన్నే ఎలాగా బంగ్లాదేశీలని వాళ్ళని చేర్చుకుంటూ డెమోగ్రఫీ చేంజ్ ఎలా చేస్తూ వచ్చారో మనకు అర్థమైంది. సో ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు మమతా బెనర్జీ ఎందుకు అలా స్టాండ్ మార్చారు? అది యుఎస్ వల్లేనా, అంటే యుఎస్ సహకారం వల్లేనా? బహుశా మనకి ఇది ఎప్పటికీ తెలియకపోవచ్చు, కానీ యుఎస్ పాత్ర ఉంది అని మనకు కొన్ని సంకేతాలు వస్తున్నాయి. దాంట్లో మొదటిగా ఏంటి అంటే,
జమాతే ఇస్లామీ. మనకు తెలిసిందే జమాతే ఇస్లామీ అక్కడ బంగ్లాదేశ్లో ఇప్పుడు కరెంట్లీ ప్రతిపక్ష పాత్రలో ఉంది, కానీ దానికి ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎలాగా వాళ్ళు మొత్తం వాళ్ళు విర్రవీగుతూ హిందువుల మీద దాడులు ఎలా చేశారో మనం చూసాం. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ బార్డర్ రీజన్లో అంతా గెలిచింది వాళ్ళే. వీళ్ళకి మమతా బెనర్జీ డబ్బులు ఇచ్చిందని చెప్పి, నిధులు పంపించిందని చెప్పి వార్తలు ఉన్నాయి. ఈ వార్తలు రాసింది ఎవరో కాదు, ఒక రిటైర్డ్ బంగ్లాదేశీ బ్రిగేడియర్. బంగ్లాదేశ్లో డైలీ స్టార్ అనేది ఒక మ్యాగజైన్ ఉంది, ఒక వెబ్సైట్, న్యూస్ది పోర్టల్. దాంట్లో ఆయన క్లియర్గా రాశారు బ్రిగేడియర్ ఏమనంటే, టీఎంసీ పార్టీ అక్కడ చేసే టీఎంసీది శారదా స్కామ్ అని ఒకటి జరిగింది, నిధులు డైవర్ట్ చేయడం, సైఫన్ చేయడం. వాళ్ళ ఆ నిధులంతా కూడా వాళ్ళు బంగ్లాదేశ్కు పంపించారు జమాత్ అని చెప్పి ఆయన రాశారు. అండ్ 2014లో మోదీ గారు గెలిచిన తర్వాత షేక్ హసీనా మోదీ గారిని కలిశారు. కలిసినప్పుడు ఆవిడ ఒక డాసియర్ ఇచ్చారు. ఆ డాసియర్లో ఆవిడ ఏమన్నారంటే, టీఎంసీ ప్రభుత్వం ఇక్కడ ఆ రాష్ట్రంలో నిధులు సైఫన్ చేసి బంగ్లాదేశ్ ఉన్న జమాత్కు పంపిస్తోంది, నా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అని అన్నారు. అంటే 10 ఏళ్ళు పట్టింది ఆవిడ వచ్చిన. అంటే టీఎంసీ రావాలి అని చెప్పి యుఎస్ ఎందుకు అనుకుంది అంటే, అక్కడ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని. ఎందుకంటే షేక్ హసీనా మామూలుగా యుఎస్కి ఫేవరబుల్ కాదు. మనకు తెలిసింది ఆవిడ ప్రభుత్వం పడిపోయే ముందు కూడా ఆవిడ అన్నారు, సెంట్ మార్టిన్ ఐలాండ్ కావాలంటే నేను వద్దు అన్నాను. సో అంటే వాళ్ళు ఎలాగా వ్యూహాలు పన్నుతూ వచ్చారు, జమాత్ దానికి ఎలా సహకరిస్తూ వచ్చిందని. సో జమాత్ దీంట్లోకి ఎలా వస్తుంది అంటే, జమాత్ ఏంటి అంటే పాకిస్తాన్ కెసెట్ బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడక ముందు అది ఈస్ట్ పాకిస్తాన్ లో భాగం, అది మనకు తెలిసిందే అది. సో అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నప్పుడు జమాత్ వాళ్ళు పాకిస్తాన్ తోని సత్సంబంధాలు ఉండేవి. వాళ్ళు ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళమనే భావనలో ఉంటారు. సో వాళ్ళకి పాకిస్తాన్ తో మంచి సంబంధాలు ఉండేవి. అండ్ ఎట్ ది సేమ్ టైం జమాత్ కి సిఐఏతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సో మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే జమాత్ కి సిఐఏ సహకరిస్తూ వచ్చింది, అండ్ జమాత్ బంగ్లాదేశ్ టీఎంసీకి సహాయం తీసుకుంటూ వచ్చింది, అండ్ సిఐఏ టీఎంసీ రావాలని అనుకుంది. సో ఎందుకు అని అంటే, బంగ్లాదేశ్లో అధికార మార్పిడి జరగాలని. అధికార మార్పిడి ఎందుకు జరగాలనుకున్నారు? జమాత్ ఏదైతే అక్కడ ఈ జమాత్ ఉందో వీళ్ళ మైండ్లో ఏంటంటే, బెంగాల్ మా అంతర్భాగం, భారత్ అంతర్భాగం కాదు. జమాత్ అనేది గ్రేటర్ బంగ్లాదేశ్లో భాగం అని వాళ్ళు భావిస్తారు. సో వాళ్ళు ఎప్పటికైనా సరే బెంగాల్ని చేజిక్కించుకోవాలనేది వాళ్ళ ఒక ఆశయం వాళ్ళకి. ఇన్ఫాక్ట్ బెంగాలే కాదు, ఒడిస్సా, జార్ఖండ్ వరకు వాళ్ళు రావాలని. సో వాళ్ళ కుట్రలు అలా ఉంటాయన్నమాట. సో నేను మీకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, టీఎంసీ ఆఫీస్ నుంచి చీరలు రావడం, బీజేపీ వాళ్ళకి పంపడం, ఇంత కత్తులు, బాంబులు దొరకడం. సో అంటే జస్ట్ ఇమాజిన్, ఒకవేళ టీఎంసీ గనక అమంగళం అప్రతిగతం అవగాక అంటారు. సో అలాగే టీఎంసీ గనక వచ్చినట్టయితే ఖచ్చితంగా హిందువుల జెనోసైడ్ జరిగి బంగ్లాదేశ్లోకి వెళ్ళడానికి మమతా ఏ కుట్రలు అయితే చేయొచ్చో అవన్నీ చేసుండేది. నిజంగానే ప్రజలు కాపాడుకున్నారు, వాళ్ళని వాళ్ళు కాపాడి భారతదేశంలో అంతర్భాగంగా ఉండడంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికైనా వెస్ట్ బెంగాల్ పీపుల్ కి కనువిప్పు కలిగింది. ఏం జరుగుతుంది ఇప్పుడు 10 సంవత్సరాలు చాప కింద నీరులా మొత్తం ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అన్ని సెటరేట్ చేసుకున్నారు. 100%. నేను అందుకే నన్ను బెంగాలీ ప్రజలు కాపాడారు భారతదేశాన్ని నేను అంటూ వచ్చాను. వాళ్ళు కాపాడితేనే భారతదేశం మిగులుతుంది, డెమోగ్రఫీ చేంజ్ అవ్వకుండా. మనం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ సువేంద్ర అధికారి గారు ఎలా చేస్తూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మీకు నేను యుఎస్ పాత్ర ఎలా ఉందనేది ఎస్టాబ్లిష్ చేశాను. సో ఇది యుఎస్ కు సెట్ బ్యాక్. సో వాళ్ళు కామ్గా ఉండరు, ఖచ్చితంగా వాళ్ళు కూడా స్ట్రైక్ చేస్తారు. సో ఆల్రెడీ మొదలైంది. నేను మీకు చెప్పాను ఎన్నికలప్పుడు ఆ వెస్టర్న్ మీడియా అంతా ఎలా రాస్తూ వచ్చిందని. మమతా బెనర్జీనే ఒక మోదీని ఎదిరించగలిగే ఒక నేత అని, ఇప్పుడు కూడా ఒక హిందూ నేషనలిస్ట్ గెలిచారని నేను అన్నాను. రిపబ్లికన్స్ గెలిస్తే క్రిస్టియన్ నేషనలిస్ట్ అని ఎప్పుడు అన్నారు, కానీ హిందూ నేషనలిస్ట్ అని అంటారు. ఇప్పుడు కూడా అక్కడ అట్రాసిటీస్ జరుగుతున్నాయని అంటున్నారు. బెంగాల్లో మైనారిటీస్ మీద చేస్తున్నారని చెప్పి అన్ని ఫేక్ న్యూస్లు రాస్తున్నారు. సో అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఎందుకు అని అంటే సింపుల్గా వాళ్ళకి అక్కడ రెజిమ్ చేంజ్ అవ్వాలి. అంటే ఎందుకు అంటే బెంగాల్లో ఇంటలెక్చువల్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇంటలెక్చువల్ అంటే నిజంగా ఇంటలెక్చువల్స్ కాదు, దర్ హార్డ్ కోర్ యాంటీ నేషనల్స్. మనకి ఈ నక్సలైట్లని సహకరించడానికి వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు. నక్సలైట్లు కానివ్వండి, అర్బన్ నక్సల్స్, వీళ్ళు ఎందుకు పనికొస్తారు అంటే ప్రజలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం.
బంగ్లాదేశ్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ యుఎస్ ఎంబసీ అఫీషియల్గా రేడియో జాకీలను పిలిచింది, ఆర్జేలని, యాంకర్లని, స్టూడెంట్స్కి సెమినార్లు అని చెప్పి పిలిచింది. అండ్ ఇప్పుడు వాళ్ళకి అలా పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేలా. సో ఆర్జేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటూ వచ్చారు, స్టూడెంట్స్కి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, జెన్సీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ జెన్సీ ఉద్యమం ఏమైందో మనం చూసాం. నేపాల్లో కూడా జెన్సీ ఎలా వచ్చింది, ఒక సింగర్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే బాలేన్ షా, అతను ఎవరు, సింగర్. సో సింగర్ని తీసుకొచ్చి పెట్టారు. సో అంటే వీళ్ళు ఎవరిని అట్రాక్ట్ చేస్తారు అంటే అర్బన్ నక్సల్స్ ఎవరిని అట్రాక్ట్ చేస్తారో మనకి తెలిసిందే, యుఎస్ ఎలా వాడుకుంటుందో. సో అలాగే యుఎస్ ఇక్కడ కూడా ఇంటలెక్చువల్స్ని క్రియేట్ చేస్తూ వచ్చింది. సో నక్సల్స్ అనేది ఉంటే భారత్ ఎదుగుదల అవ్వదు, కష్టం. మనం విన్నాం పశుపతి టు తిరుపతి కారిడార్. సో ఇక్కడంతా కూడా వీళ్ళకి ఏంటంటే డెమోగ్రఫీ చేంజ్కి సహకారం వీళ్ళకి హెల్ప్ అవుతూ వచ్చింది. మీకు చూసుకుంటే గనక బెంగాల్ డెమోగ్రఫీ చేంజ్ అవుతూ వచ్చింది, జార్ఖండ్ డెమోగ్రఫీ చేంజ్ అవుతూ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ మనం చెప్పక్కర్లేదు అక్కడ చాప కింద నీళ్ళు ఎలా జరుగుతుందో, ఛత్తీస్గఢ్ అక్కడ కూడా డెమోగ్రఫీ చేంజ్, మిషనరీ యాక్టివిటీస్ ఎలా అవుతున్నాయో మనం చూసాం, మహారాష్ట్రలో మిషనరీ యాక్టివిటీస్ ఎలా అవుతున్నాయో చూసాం. అంటే నక్సలైట్ల పేరుతోని ఎలాగ డెమోగ్రఫీ చేంజ్ చేసుకుంటూ రావడానికి ఒక రకంగా ఇది హెల్ప్ అవుతూ వచ్చిందో చూసాం. సో దీన్ని ఇప్పుడు ప్రభుత్వం తొక్కేసింది. సో దీన్ని రివైవ్ చేయాలనేది మళ్ళీ కుట్ర. సో ఇది రివైవ్ అవ్వట్లేదని అర్బన్ నక్సల్స్ ఇక్కడ నార్మల్ జనాల దగ్గర వ్యతిరేకత రావడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ అర్బన్ నక్సల్స్ కి యుఎస్ ఏంటంటే అది ఒక్క చోట పనిచేయదు, చాలా చోట్ల అది దాని వింగ్స్ ని స్కాటర్ చేసింది. అలా స్కాటర్ చేసిన దాంట్లో మనకి యుఎస్ ఉండనే ఉంది, ఏషియాలో వియత్నామ్స్, ఫిలిప్పీన్స్ ఇవన్నీ ఉన్నాయి. యూరోప్కి వచ్చేసరికి ఆస్ట్రియా ఉంది, టర్కీ ఉంది, యూకే ఉంది, బెల్జియం ఉంది, జర్మనీ ఉంది. సో వీళ్ళు ఏంటంటే 3 భాగాలుగా విభజించుకున్నారు. ఒకటి ఏంటి అంటే వీళ్ళు డిజిటల్ ప్రొపగెండా చేయడం. ఈ డిజిటల్ ప్రొపగెండాలో ఏంటంటే ఫస్ట్ లేబర్ ఒకటి, స్టూడెంట్స్ ఒకటి, ఇంటలెక్చువల్స్. సో వీళ్ళు ఇంటలెక్చువల్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, లేబర్ది నేను వచ్చినప్పుడు చెప్తాను. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఒకటి, మీకు దేశాలు చెప్పాను, ఆ దేశాల్లో వీళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టారు. ఆస్ట్రేలియాలో రెడ్ స్పార్క్ అనే ఆర్గనైజేషన్ ఉంది. యుఎస్ నుంచి ఒకటి బ్యాండ్ థాట్ అనే ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఇంకొకటి ఆర్గనైజేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ కమిటీ టు సపోర్ట్ పీపుల్స్ వార్ ఇన్ ఇండియా. పీపుల్స్ వార్ అనేది మనం ఇక్కడ నక్సలైట్లకు వాడతాం. సో అంటే ఎంత బహిరంగంగా ప్రపంచ దేశాలు ఇక్కడ నక్సలిజాన్ని రివైవ్ చేయడానికి, ఉన్నదాన్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేయడానికి సహకరిస్తున్నాయో చూడండి. అవును. సో వీళ్ళందరూ సింపుల్ నక్సలైట్లను సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్స్ చేస్తుందో దానిని వీళ్ళు జెనోసైడ్ అని చెప్పి ఇంటర్నేషనల్ క్రియేట్ చేస్తున్నారు. జెనీవాలో యుఎన్ మనకున్నది తెలిసిందే. ఒకసారి అక్కడ యుఎన్ ముందర కొన్ని ఆర్గనైజేషన్స్ భారతదేశ ప్రభుత్వం అక్కడ జెనోసైడ్ చేస్తుందని అన్నారు. అంటే ఇంటర్నేషనల్ మనకి ఎంత చెడ్డ పేరు రావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, మనని ఎంత విలన్లుగా, డిక్టేటర్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అవును. సో వీళ్ళు ఇదంతా ఎలా క్రియేట్ చేస్తారు అంటే పర్సెప్షన్ బ్యాటిల్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఈ రోజుల్లో డిజిటల్ ప్రొపగాండా ముఖ్యం. సో ఈ డిజిటల్ ప్రొపగాండాలో మనకి అకాడమిక్ అండ్ ఇంటలెక్చువల్స్ మీకు ఇందాక చెప్పింది వాళ్ళు చాలా ముఖ్యం. కామెంటేటర్స్ అంటే యూట్యూబ్లో మాట్లాడడం. యూకే నుంచి అల్పా షాన్ ఒక అతను, దాని తర్వాత జర్మనీ నుంచి కలికా మెహతా. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మోదీ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు భీమా కోరేగావ్ ప్రొటెస్ట్ అని ఒకటి జరిగింది మహారాష్ట్రలో. అది ప్రభుత్వం ఏం చేసిందంటే విచారణ చేసింది, దాంట్లో కొంతమంది పోయారు. సో ప్రభుత్వం విచారణ చేస్తే తేలింది ఏంటంటే అది మోదీ గారిని అసాసినేట్ చేయడానికి చేసిన ఒక కుట్ర. మన ప్రధానమంత్రి గారిని అసాసినేట్ చేయడానికి కుట్రని వీళ్ళు సమర్థిస్తూ వస్తున్నారు. మనం అక్కడ కొన్ని అరెస్టులు చేశారు. ఐ థింక్ వరవర్రావు ఇక్కడ ఉన్న సోకాల్డ్ ఇంటెలెక్చువల్ వెరీస్ ఒక హార్డ్ కోర్ యాంటీ నేషనల్ నక్సలైట్, అతన్ని కానివ్వండి, స్టాన్ స్వామి, ఇలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేయడానికి అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ని వ్యతిరేకిస్తూ అంటే ఇండైరెక్ట్లీ మోదీ గారిని అసాసినేట్ చేయడాన్ని సమర్థిస్తూ వీళ్ళు జర్మనీ నుంచి యూకే నుంచి మాట్లాడారు. సో జస్ట్ ఇమాజిన్ అంటే వీళ్ళు ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. ప్రభుత్వం చేసే ఆపరేషన్స్ ని వీళ్ళు వ్యతిరేకిస్తూ నక్సలైట్లు చేసే ఆపరేషన్స్ ని వీళ్ళు సమర్థిస్తారు. సో జస్ట్ ఇమాజిన్ అంటే వీళ్ళు ఎంత డేంజరస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంట్లో టర్కీ పాత్ర చాలా ముఖ్యం. టర్కీలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉంది,
ఓకే. అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ టర్కీ, మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ అని. మన వాళ్ళు తెలిసిందే, ముఖ్యంగా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఛత్తీస్గఢ్లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు రకరకాల ఆపరేషన్స్ చేశారు. ఆపరేషన్ కగార్ అని, ఆపరేషన్ సంకల్ప్ అని. ఒక్కటే ఒక లక్ష్యం ఏంటంటే నక్సలైట్లు అందరినీ ఏరిపారేయాలి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉండకూడదని. సో ఇందులో భాగంగా చాలా మంది నక్సలైట్లు చంపేశారు వీళ్ళు, ఎందుకంటే లొంగలేదు, ఉంటే థ్రెట్ అందుకని. అలాగ పోయిన ఒక అతని పేరు ఏంటంటే బసవరాజు. బసవరాజు అనే నక్సలైట్ పోతే టర్కీలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సంతాపం ప్రకటించింది. ఎక్కడ టర్కీ, ఎక్కడ భారత్. సో అంటే ఆర్గనైజేషన్స్ ఎలా స్కాటర్ అయి వేరు వేరు దేశాల నుంచి పనిచేస్తున్నాయి మీరు అర్థం చేసుకోండి. అండ్ దీని తర్వాత కేవలం స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, మీకు ఇందాక చెప్పాను వాళ్ళు కూడా పనిచేస్తారని. యూకే, వీళ్ళు ఫిలిప్పీన్స్, దాని తర్వాత వీళ్ళు ఆస్ట్రియా నుంచి, ఇక్కడ నుంచి పనిచేస్తారు. మీకు చెప్పాను వీళ్ళు యాంటీ నక్సల్ ఆపరేషన్ కగారు సంకల్ప్ని వ్యతిరేకిస్తూ నక్సలైట్లు చేసే ఆపరేషన్ని సమర్థిస్తారు. ప్రభుత్వం జెనోసైడ్ చేస్తుందని అంటారు. సో అంటే కమ్యూనిస్టులు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా, దాని తర్వాత కామెంటేటర్స్ ద్వారా వీళ్ళు ఒక యాక్టివిటీ చేస్తున్నారు. సో దీని తర్వాత నక్సలైట్లది వీళ్ళు తొక్కేస్తూ వస్తున్నారు మన ప్రభుత్వం. సో దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ కావాలి. నక్సలైట్ రివైవ్ చేయడంతో పాటు అర్బన్ నక్సల్స్ అంటే సిటీలో ఉన్న వాళ్ళని, ఊళ్ళలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టాలి. సో ఏం చేస్తారు? 2 ఆప్షన్స్. ఒకటి లేబర్ ఒకటి, రెండోది అగ్రికల్చర్. మనకి తెలిసిన అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంట్, వీళ్ళని రెచ్చగొట్టాలి. సో ఆల్రెడీ వీళ్ళు ఒకటి చేశారు, మనకి తెలిసిందే. ఫార్ములాస్ పేరుతోని వీళ్ళు ఎలా చేశారు, ఖలిస్తాన్ ఎలా సమర్థించిందో మనకు తెలిసిందే. ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే బెల్జియం నుంచి క్యాంపసీనా అనే ఒకటి పనిచేస్తుంది. వాళ్ళు భారత్లో అగ్రికల్చర్ దాని మీద వీళ్ళు నరేటివ్స్ రన్ చేస్తారు. భారత వ్యతిరేకంగా, రైతులకి న్యాయం జరగట్లేదు ఇలా. ఈ బెల్జియంలో ఖలిస్తాన్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ. మనకి 21-22లో ఈ ఫార్మ్ లాస్ పేరుతో బాగా ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు బెల్జియంలో ఒక ఖలిస్తాన్ నేతని ఒకళ్ళు అసాసినేట్ చేయాలనుకుంటే వాళ్ళు అతన్ని కాపాడారు. వాళ్ళు ఖలిస్తాన్ వాళ్ళని ఎందుకు కాపాడారు అనే సందేహం అందరికీ రావచ్చు. నిజానికి వాళ్ళు ఎందుకు కాపాడారు అంటే అతన్ని అసాసినేట్ చేసేసి ఆ నేరం భారత్ మీద మోపాలనుకున్నారు. ఆల్రెడీ భారత రాజధాని సరిహద్దులో ఖలిస్తాన్ వాళ్ళందరూ కూర్చున్నారు. ఒక ఖలిస్తాన్ అతను పోతే వీళ్ళు ఇంకా ఏ రకంగా విర్రవీగిపోతారు. సో అంటే మన బెల్జియంలోనే ఈ అసాసినేషన్ ఆపారు. అండ్ ముందు వెనక ఆలోచించరు, విచక్షణ ఉండదు. అండ్ ఈ బెల్జియం నుంచి ఈ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. సో ఈ అగ్రికల్చర్ది వీళ్ళు ఎలాగా ఆపరేట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత లేబర్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ తెలిసిందంటే దీంట్లో కమ్యూనిస్టులు ఎలా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారో తెలిసిందే. ఈ లేబర్కి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కన్ఫెడరేషన్ అండ్ దాని తర్వాత వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. సందేహం రావచ్చు ఇవన్నీ బెంగాల్కి ఎలా సంబంధం అని. ఒక లింక్ ఉంది, అది చెప్తా. ఇవి లేబర్ ఆర్గనైజేషన్స్, ఇవి పనిచేస్తాయి భారత్కి వ్యతిరేకంగా. లేబర్కి అన్యాయం జరుగుతోంది, వాళ్ళకి న్యాయం రావాలి. మనకు తెలిసిందే, సినిమాల్లో మన చూస్తూ ఉంటాము ఈ డైలాగ్స్ అన్ని. సో అందులో భాగంగా వీళ్ళు నరేటివ్స్ రన్ చేస్తారు. మనం చూసుకుంటే ఇటీవల నోయిడాలో లేబర్ ప్రొటెస్ట్ ఒకటి జరిగింది. ఆ లేబర్కి తగినంత వేతనం ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ గారు రియాక్ట్ అయ్యారు, వాళ్ళకి వేతనాలు పెంచాలి అంతా చేశారు. వాళ్ళు అనుకున్నది జరిగిన తర్వాత వాళ్ళు విరమించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న సంస్థల మీదకే వెళ్ళారు. కొన్నేళ్లు కష్టపడి నిర్మించుకున్న సంస్థల మీద, కార్యాలయాల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇంకప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు రియాక్ట్ అయ్యారు, ఇది కరెక్ట్ కాదు, మీరు వెనక్కి వెళ్తారా వెళ్ళండి, లేకపోతే మీ మీద ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. నిజంగా లేబర్ వెనక్కి వెళ్ళిపోయారు. ఈ యాంటీ నేషనల్స్ ఉన్నారు, అందరినీ పట్టుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇలాంటి వాళ్ళతో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కచేరీ పెట్టారు. ఆ కచేరీలో అతను అన్నది ఏంటి అంటే, ఒక అతను దొరికిన అతను నాకు ఫారెన్ నుంచి ₹1,00,00,000 ఫండింగ్ వచ్చింది అనేది రివీల్ అయింది. ఫారెన్ నుంచి ₹1,00,00,000. నేను మీకు ఇందాక చెప్పాను యూరోప్ నుంచి వీళ్ళు కార్యకలాపాలు చేస్తారని. ఇతనికి ఫండింగ్ వచ్చింది యూరో నుంచి, యూరో ద్వారా వచ్చింది ఫండింగ్. యూకే నుంచి కూడా ఇప్పుడు మీకు చెప్పాను అల్పాషా అనే వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. యూరో కాకుండా అతనికి పౌండ్ ద్వారా వచ్చింది ₹1,00,00,000 మనీ ఇవ్వడానికి. అది ఏమన్నా ఇంటి వేసుకునే కోట్లా ఏంటి? సో అంటే మీరు అర్థం చేసుకోండి, లేబర్, నక్సల్స్, దాని తర్వాత అర్బన్ నక్సల్స్,
అగ్రికల్చర్ పేరు మీద. అంటే భారత్ని ఎన్ని రకాలుగా వీళ్ళు నాశనం చేయొచ్చో వాళ్ళు అన్ని రకాలుగా వాడుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఇది బెంగాల్కి ఎలా కనెక్ట్ అవుతుందంటే నక్సలైట్లు అది రివైవ్ ఇప్పుడు ఒక రకంగా అంతా క్రష్ చేసేస్తూ వెళ్ళారు. దీన్ని రివైవ్ చేయాలనేది ఇప్పుడు మమతా కుట్ర అని బీజేపీ అంటుంది. ఎందుకంటే అల్ట్రా లెఫ్ట్ కూడా నాతో కలిసి రావాలని అంటుంది. అల్ట్రా లెఫ్ట్ అంటే ఎవరు? నక్సలైట్లే. అండ్ మమతా బెనర్జీకి నేను మీకు ఇందాకే చెప్పాను 2010లో ఎలాగా నక్సలైట్లే హెల్ప్ చేశారు. సరే ఇప్పుడు వాళ్ళ అస్తిత్వం లేదు కరెక్టే, కానీ యుఎస్ ఉంది వాళ్ళ వెనక. అండ్ వాళ్ళు మనకి శుభేందు అధికారికి ఉన్న ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ అదే. నేను మీకు గతంలో చెప్పాను, యోగి ఆదిత్యనాథ్ గారు నేపాల్ సరిహద్దులో టర్కీ మసీదులు మదర్సాలు అన్నీ నిర్మించింది ఆ యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి. యూపీలో కూడా బార్డర్లో ఉన్న మసీదు మదర్సాలకి పంపిస్తే వాళ్ళు మనీని ఆర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని. యోగి ఆదిత్యనాథ్ గారు దాన్ని అంతా క్లీన్ చేసేసారు. సో అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా బెంగాల్లో చాలా నక్సలైట్లని సమర్థించే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అర్బన్ నక్సల్స్ అర్బన్ నక్సల్ అనొచ్చు, నక్సలైట్లను సమర్థించే వాళ్ళు అనొచ్చు, యాంటీ నేషనల్స్, టెర్రరిస్టులకి ఏమాత్రం తీసిపోరు వీళ్ళు. సో దాంట్లో భాగంగా ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది ఏమిటి అంటే ఫోరం అగేన్స్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్. దీని షార్ట్ ఫామ్ వచ్చేసి FACAM. వీళ్ళు ఏంటంటే నెదర్లాండ్స్ తోని, జర్మనీతోని, యూకేతోని చాలాసార్లు టైఅప్ అయి చాలా నెరేటివ్స్ రన్ చేస్తారు. వీళ్ళు ఏం చేశారు అంటే UNHRCకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? అక్కడ అట్రాసిటీస్ జరుగుతున్నాయి, మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి, దీన్ని ఎలాగైనా ఆపాలి అని. వాళ్ళు మన దగ్గర ఏదైతే హ్యూమన్ రైట్స్ ఉంటుందో వీళ్ళు దానికి ఇచ్చారు. ఈ FACAM ఇది పని చేసేది బెంగాల్ నుంచే. అండ్ ఇంకొకటి ఈ FACAM మీకు ఇందాక చెప్పాను బసవరాజు నక్సలైట్ పోయితే టర్కీ కూడా కండెమ్ చేస్తున్నారు. ఈ బసవరాజుని సమర్థించింది FACAM, అతన్ని చంపడాన్ని కండెమ్ చేసింది. సో అంటే మీరు లింకులు చూడండి ఎక్కడెక్కడి నుంచి ఎలా ఎలా వస్తున్నాయో. అవును, అంటే భారతదేశాన్ని డౌన్ చేయడానికి ఆర్థికంగా ట్రై చేశారు ఒకనొక టైంలో, డిమానిటైజేషన్ వచ్చింది. సో అది కాకుండా ఇంకేం చేయాలనేది అన్ని ట్రై చేస్తున్నారు. నిరంతర ప్రక్రియ ఇది నడుస్తుంది. అండ్ ఈ FACAMని ఫండింగ్ ఇచ్చేది ఎవరు అంటే ఫోర్డ్ ఫౌండేషన్. ఐ థింక్ మన వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఫోర్డ్ ఫౌండేషన్ CIAకి రెజిమ్ చేంజ్కి వింగ్ ఇది. అంటే ఏదైనా దేశంలో రెజిమ్ చేంజ్ చేయాలి అనుకుంటే ఫోర్డ్ ఫౌండేషన్ NGOస్కి డబ్బు ఇవ్వడం, మీకు ఇందాక RJకి వీళ్ళకి డబ్బు ఎలా యాక్టివిటీస్ ఉందో వీటికి ఫండింగ్. సో వీటికి ఫోర్డ్ ఫౌండేషన్ డబ్బు ఇస్తుంది. ఈ FACAMకి ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్ చేస్తుంది. ఇదే కాకుండా ఈ FACAMకి ఇంకా వేరే ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అంటే జెస్యూట్స్ ఫర్ సోషల్ జస్టిస్ అని ఉంది. బేసికలీ ఇది ఒక మిషనరీ. మీకు ఇందాక చెప్పాను నక్సలైట్లు ఎక్కడెక్కడైతే ఇప్పటివరకు ఉన్నారో అక్కడల్లా ఎలా డెమోగ్రఫీ చేంజ్ అవుతూ వచ్చిందో, మిషనరీస్ ఎలా పనిచేసాయో. సో ఇప్పుడు ఈ జెస్యూట్ అనే వాళ్ళు ఉండడంతో మనకి క్లియర్గా తెలుస్తుంది నక్సలైట్ల మూవ్మెంట్ ఎందుకు వచ్చింది అంటే డెమోగ్రఫీ చేంజ్ చేయడం, కేవలం వేరే దేశంలో ఉన్న ముస్లిమ్స్ని తేవడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా క్రిస్టియానిటీలోకి మార్చడానికి. అండ్ ఈ జెస్యూట్కి కూడా ఫండింగ్ ఫోర్డ్ ఫౌండేషన్ నుంచే వచ్చింది. అంటే మీరు చెప్తుంటే అసలు శుభేందు అధికారి నార్మల్గా లేదు, అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అనేది అంత ఈజీగా కాదు. సింపుల్గా చెప్పాలి అంటే ఆర్టికల్ 370 తీసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో ఎలా ఉందో వీళ్ళు అలా ఉండాలి శుభేందు అధికారి గారు. అండ్ అస్సలు అనేది ఇంకా ఇప్పుడు ఉంది. బెంగాల్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్ అని. ఈ వీళ్ళు ఏంటంటే హార్డ్ కోర్ నక్సలైట్ సపోర్టర్. బహిరంగంగానే వీళ్ళు మమతా బెనర్జీని ఓపెన్గా సపోర్ట్ చేస్తారు. ఇది కూడా అక్కడ రన్ చేస్తాం. శుభేందు అధికారి గారికి ఉన్న టార్గెట్ ఏంటంటే ఈ యాక్టివిటీస్ని కూడా కంట్రోల్ చేయడం. వీళ్ళు ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో దాంట్లో ఎవరెవరైతే నక్సలైట్లు చనిపోయారో వాళ్ళ కోసం సభలు పెట్టి వాళ్ళని అందులో మార్టిర్స్ అని డిక్లేర్ చేశారు. దాని తర్వాత ఈ RSF మనకు ఆపరేషన్ సింధూర్ కిందటేడాది చేస్తూ ఉన్నప్పుడు పాకిస్తాన్తోని బంగ్లాదేశ్తోని కలిపి స్టేట్మెంట్లు ఇచ్చారు. భారత్ ఇది ఆపాలి అని. పాకిస్తాన్ మీద చేస్తుంటే ఆ పాకిస్తాన్తోని కలిసి బంగ్లాదేశ్తోని కలిసి RSF స్టేట్మెంట్స్ ఇచ్చింది ఆపాలి అని. కేవలం ఆ బంగ్లాదేశ్తోని ఇచ్చినప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ఒక ఆర్గనైజేషన్తో కలిసి ఇచ్చింది. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే బంగ్లాదేశ్ రెవల్యూషనరీ స్టూడెంట్ యూత్ మూవ్మెంట్. స్టూడెంట్స్, నేను మీకు ఇందాకన్నా US ఎలా ఫండింగ్ చేస్తున్నాను, ఇది కూడా స్టూడెంట్దే.
అండ్ వీళ్ళ చరిత్ర ఏంటి అంటే ఆ సిఏఏ ప్రొటెస్టులు మనం చూసాం ఎలా చేశారు. అది మొదలైందో రకంగా జామియా మిలియా నుంచి మొదలైంది. అక్కడికి సంఘ విద్రోహ శక్తులు వెళ్తే పోలీసులు వెళ్ళారు, వాళ్ళని ట్యాకిల్ చేశారు. ఆ ట్యాకిల్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో వీళ్ళు ర్యాలీలు చేశారు. ఇలాంటి వాళ్ళతోని కలిసి పాకిస్తాన్తోని కలిసి ఆర్ఎస్ఎఫ్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఆపాలని. ఇది బెంగాల్లో ఉంది, ఇది నక్సలైట్లకు సపోర్ట్ చేస్తుంది. దీన్ని రివైవ్ చేయాలని మమతా చూస్తుంది. దీని అన్నిటికీ వెనక ఉన్నది యుఎస్. సో నేను ఇదంతా చెప్తుంది ఎందుకంటే సువేందు అధికారి గారు ఇప్పుడు ట్యాకిల్ చేస్తుంది మమతా బెనర్జీనో, బంగ్లాదేశ్నో, జమాత్నో, పాకిస్తాన్నో కాదు, ఆయన డైరెక్ట్ యుఎస్తోనే ఆయన ఛాలెంజ్లో ఉన్నారు. ఆయన యుఎస్ని ఇండైరెక్ట్ గా అంతే, ఆయన యుఎస్ని ఎదుర్కొంటున్నారు, యుఎస్ని కంటైన్ చేయాలని చూస్తున్నారు. సో అందుకే మనం ఈ వెస్టర్న్ మీడియా అంతా ఎందుకు ఆయనని బీజేపీ గెలవంగానే వాళ్ళంతా వ్యతిరేకంగా రాయడానికి కారణం, సువేందు అధికారి గారు రాగానే వీళ్ళు ఇలా వ్యతిరేకంగా రాయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు ఈయన వచ్చిన నెక్స్ట్ మినిట్ ఈ యాక్టివిటీస్ అన్నిటిని ఆయన కంటైన్ చేసేస్తారు. నేను చెప్పాను బెంగాల్లో బీజేపీ వస్తే డెమోగ్రఫీ చేంజ్ ని వీళ్ళు ఆపుతారని. సో వాళ్ళకి అది కూడా ఒక ఛాలెంజే. అదే ఒక ఛాలెంజ్ అయితే ఏవైతే బెంగాల్ కేంద్రంగా ఈ ఇంటలెక్చువల్ పేరుతో నడుస్తున్న యాంటీ సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కంటైన్ చేస్తారు. సో ఇన్ని ఛాలెంజెస్ ఆయన ముందున్నాయి. సో ఆయన వాటిని మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. సో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో వెరీ టఫ్ జాబ్, ఆయన మీద చాలా హీట్ ఉంటుంది. బట్ కేంద్రంలో మోదీ గారు, షా గారు ఉండడంతో ఒక రకంగా ఆయన హీట్ అంత తీసుకోరు. బట్ స్టిల్ వెరీ హ్యూజ్ జెజాంటిక్ టాస్క్. లెట్స్ హోప్ హి విల్ యాక్చువల్లీ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. ఛత్తీస్గఢ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ జరిగింది. మామూలుగా నక్సలైట్లు ఏమంటారు, వాళ్ళు ట్రైబల్స్ కోసం పోరాడుతున్నాం అంటారు. నక్సలైట్ మామూలుగా ట్రైబల్స్ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, జనాలు ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే నక్సల్స్ వాళ్ళు మొత్తం ఒక రౌండ్ చేసేసుకుని ఉంటారు కాబట్టి. కానీ ఛత్తీస్గఢ్లో ఓపెన్ మిషనరీస్ వెళ్ళేవి కన్వర్జన్ చేయడానికి ఛత్తీస్గఢ్లో. అండ్ ఛత్తీస్గఢ్లో చాలా పురాతనమైన ఒక విగ్రహం ఉండేది వినాయకుడిది. ఆ పురాతనమైన విగ్రహాన్ని నక్సలైట్లు ధ్వంసం చేసేసారు. మీరు ట్రైబల్స్ని కాపాడాలి, అక్కడ ఉన్న సహజ వనరులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడాలనేది కదా మీ ఉద్దేశం. అదే మీ లక్ష్యమైనప్పుడు మీరు వినాయకుడి విగ్రహం చాలా పురాతనమైనది అక్కడ, అది ఎలా అది ఫామ్ అయింది అనేది ఎవరికీ తెలియదు, ఎవరు స్థాపించారు. దాన్ని ధ్వంసం చేయడం ద్వారా మీరు ఏం సాధించారు? ప్రభుత్వ సంస్థలు ఏవి అక్కడికి ట్రైబల్స్ని కలవలేవు, కానీ మిషనరీస్ ఎలా కలిసాయి? సో మీకు ఇందాక చెప్పాను జెస్యూట్ వీళ్ళని బ్యాకింగ్ చేసేది. సో ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్, నక్సలైట్లు అక్కడ మిషనరీస్కి యాక్టివిటీస్కి డెమోగ్రఫీ చేంజ్, ట్రైబల్స్ని క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయడానికి, వేరే ఇస్లాంలో కన్వర్ట్ చేయడానికి నక్సలైట్లు సహకరించారు. దాన్ని ఇప్పుడు బీజేపీ క్రష్ చేస్తోంది. సో ఇది ఒక్కటే షేర్ చేసుకోవాలనుకున్నాను. ఐ హోప్ ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది సువేందు అధికారి గారికి ఎలాంటి ఛాలెంజ్ ఉందని.